నమస్తే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. నేను సప్తశనివారాలు వ్రతం చేస్తున్న సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది కదా, ఎందుకంటే నేను వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇక ఈ వారం అయితే 7th వీక్ అనమాట. సో ఇక నాకు తెలిసిన వాళ్ళని పిలిచి వాయనం ఇద్దాము. అలాగే అత్తమ్మ మామయ్యని కూడా పిలిచాను అనమాట. వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. ఇక నేనైతే ఫాస్ట్గా పనులన్నీ అయితే ఫినిష్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రసాదాలు చేయాలి, అలాగే పూజకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవాలి కదా. అందుకని నేనైతే ఫాస్ట్గా వంట అయితే స్టార్ట్ చేసిన. అలాగే వంట చేస్తూనే ఆల్టర్నేట్గా వేరే వర్క్స్ కూడా, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది. ఒక్కదానే చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అందుకని ఈలోపు కిందికి వెళ్ళి నేను తులసి ఆకులు కూడా తీసుకొని వచ్చి మాల కూడా చేస్తున్నాను. మా ఇంటి దగ్గర తులసి మొక్కలు ఉంటాయి. సో తులసి మాల ప్రిపేర్ చేసుకొని ఆలోపు అన్నం అయిపోతే పులిహోర కోసం అదంతా కలిపేస్తున్నాను. ఇంకో పక్కన ఇది కట్టె పొంగల్ కోసం, ఇదైతేనేమో ఆవ పులిహోర కోసం, అంటే ఆవపిండితో చేస్తారు కదా అది. ఇది దద్దోజనం కోసం. అలా నేను ఫస్ట్ రైస్ అయితే సపరేట్గా వండి ఇట్లా సపరేట్ బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకున్నాను అనమాట. ఇదైతే ఆవ పులిహోర కోసం ఆవపిండి కలుపుతున్న రైస్లో. లిటరల్గా నాకు ఈ పూజ ఉంది రేపు 7th వీక్ అనగా ముందు చాలా టెన్షన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అసలు నైట్ నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే అంతకుముందు చేసిన 6 వారాలు ఏంటంటే ఇంట్లో నేను ఒకదానే చేస్తా కాబట్టి అంతేమనిపించలేదు, అంటే టెన్షన్ అంత ఏం లేదు. ఈ వారం ఏంటంటే వాయినాలు ఇద్దాం అనుకుంటున్నా. అలాగే మా అత్తమ్మ మామయ్యని కూడా పిలిచాను కదా, సో చాలా పని ఉంటుంది కదా, ఒక్కదాన్ని చేయలేస్తాను అని చాలా టెన్షన్ అయ్యి ఉండే. కాకపోతే దేవదేవాలు అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇక ప్రసాదాల కోసం అయితే పులిహోర, కట్టె పొంగల్, అలాగే ఆవ పులిహోర, ఇలా స్వీట్, ఇంకా దద్దోజనము, శనగలు అయితే ప్రసాదం కోసం అయితే రెడీ చేసి అయితే పెట్టేసిన. ఇక మేము పూజ స్టార్ట్ చేసాము. ఇక చేస్తుండగా మా అత్తమ్మ మామయ్య కూడా వచ్చారనమాట. ఇక ముందు రోజు మా నాన్న అయితే ప్రసాదాలు ఇవ్వడానికి అయితే వచ్చింది. సంక్రాంతి టైంలో శబరి, అరుణాచలం, తిరుపతి ఇలా దేవదర్శనాలకు వెళ్ళారు. ఆ ప్రసాదాలు ఇవ్వడానికి అయితే వచ్చిర్రు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఎలాగో పూజ ఉంది కదా, ఈ ఒక్క రోజు ఉండండి అని అంటే బలవంతం మీద అయితే ఉన్నారు. అమ్మను కూడా పిలిస్తే బాగుండు అనిపించింది, కానీ కుదరలేదు. పూజ అయిపోయాక పూజలో పెట్టిన బట్టలు ఉంటాయి కదా, అంటే స్వామివారికి మనం బట్టలు పెడతాం కదా, ఆ బట్టల్ని మా అత్తమ్మ మామయ్యకి అయితే పెట్టేసినాము. ఇక వాయనం తీసుకోవడానికి అయితే నా ఫ్రెండ్స్ వచ్చారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళని అలా పిలిచి వాయనం వేయడం, ప్రసాదాలు పెట్టడం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది.